హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా, మనమైతే పాండిచ్చేరి వెళ్ళామన్నమాట. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై బ్యూటిఫుల్ ట్రిప్ పాండిచ్చేరి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక బీచ్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాము. ఈసారి అలా కాకుండా చాలా ప్లేసెస్కి వెళ్ళాము, బట్ స్టిల్ ఇంకా కొన్ని ప్లేసెస్ మిగిలిపోయాయి. అది నెక్స్ట్ టైం చూసుకుందాము. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం ద బ్యూటిఫుల్ స్పాట్ ఇన్ పాండిచ్చేరి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎస్పెషలీ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది నేనైతే వెళ్ళిన దానికి చాలా 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 హ్యాపీ అయ్యాను అనమాట. ఎందుకంటే వాటర్ మధ్యలో ట్రీస్ అలా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఇంకా బోట్ రైడ్ అది స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ చాలా భయపడ్డా నేను. అలలపై స్వారీ కూడా ఇదే మొదటిసారి కాబట్టి వాళ్ళైతే బోట్ బ్యాలెన్స్ చేస్తున్నారు, నేను నా భయాన్ని అండ్ ఎక్సైట్మెంట్ని బ్యాలెన్స్ చేస్తా అన్నా. బర్డ్ సౌండ్స్ కానీ వాటర్ ఫ్లో కానీ చాలా 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 రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే. సిటీ అండ్ ఈ డైలీ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, సో దాని నుండి ఒక పర్ఫెక్ట్ బ్రేక్ కావాలి అనుకున్నానా. సో నాకు ఎలాంటి బ్రేక్ కావాలో అది ఇక్కడే దొరికింది. అండ్ ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి నేచర్ బ్యాలెన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. అండ్ బోట్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంటే వ్యూస్ మామూలుగా లేవండి, నమ్మరు. కానీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. నెక్స్ట్ ఇంకా మనము ఆ ప్లేస్మెంట్ మొత్తం కూడా వెళ్తూ ఉంటే ఆ బోట్ అనేది ఇక్కడ కొంచెం ఫ్లో తక్కువ ఉంది కాబట్టి, అంటే ట్రీస్ ఉన్నాయి కదా, సో ఫ్లో తక్కువ ఉంది, సో మంచిగానే పోతా అన్నాం అనమాట. ఇంకా కొన్ని చోట్లయితే బోట్ పడిపోతుందా అన్నంత భయం వేసింది మాకైతే. బట్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ మాకున్న టైంలో మేము చాలా తక్కువ చూసాం మేము అప్పటికి. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, దాన్ని ఇంకోసారి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మనకి బోట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయన్నమాట. వాళ్ళే ఫస్ట్ చెప్పేస్తారు పలానా ప్లేసెస్ చూపిస్తామని చెప్పి. సో మాకైతే 4 ప్లేసెస్ చెప్పారు. ఒకటి నాట్ అలౌడ్, ఒకటైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిపోయింది, చాలా చాలా బాగుంది. సో సెకండ్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ సన్సెట్ స్పాట్ అనమాట. సో చాలా రోజుల తర్వాత నేచర్లో ఇంత దగ్గరగా, అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే చచ్చేంత భయం వాటర్ మీద వెళ్ళాలంటే, అందులోని సముద్రం అలల దగ్గర కూడా దగ్గరికి వెళ్ళను. అలాంటిది మొత్తం తిరుక్కొని వచ్చాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఎప్పుడు ఉరుకుల పరుకుల జీవితంలో ఏదో ఒక స్లో అనేది మనకు కావాలి అనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్ అనేది నేచర్లోనే దొరుకుతాయి, ఇంకెక్కడో దొరకవు. సో నేనైతే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ప్లేస్ని. అలా కొన్ని కొన్ని అటాచ్ అయిపోతాయని నాకు అప్పుడే అర్థమైంది. మొత్తానికి 3వ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఫోటోషూట్కి అయితే ద పర్ఫెక్ట్ ప్లేస్ ఇది కూడా. చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే బోట్స్ అన్నీ ఒకే ప్లేస్మెంట్ అనమాట. ఫిషింగ్ హార్బర్ లెక్క ఉంటుంది. అందులోనూ మనం వెళ్ళింది రిపబ్లిక్ డే టైం కదా, మొత్తం అసలు ఫ్లాగ్సే ఉన్నాయి ప్రతి బోట్లో. అలా చూస్తుంటే చాలా 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 బాగుంది. ఇలా బీచ్కి దగ్గరగా ఉన్న వాళ్ళైతే బోట్ని చాలా దగ్గర నుండి చూస్తూ ఉంటారనమాట. మనం ఏంటంటే ఏదో మూవీలో అలా చూస్తాము. నేనైతే ఫస్ట్ చూసింది ఆ తండేల్ మూవీలో తప్ప బోట్ ఇంత బాగుంటుంది, లోపలంతా కూడా ఇల్లు లాగానే ఉంటుందని అస్సలు తెలియదు అంతవరకు. సో మళ్ళీ ఇక్కడ ఇంకా దగ్గరగా చూస్తున్నాము కదా, ఇంకా మంచిగా అనిపించింది అనమాట. లోపలికి కూడా అలో ఉంటుంది, బట్ పిల్లలు నాట్ అలౌడ్. సో ఆ బోట్ అనేది అక్కడ ఇంకా బోలెడని ఉన్నాయి. మొత్తం ఆ లైన్ మొత్తం అవే అనమాట. చాలా పెద్దగా ఉంది ఇక్కడ కూడా ప్లేస్. అండ్ ఆ ఒక్క బోట్ కాస్ట్ వచ్చేసి 2 crores చెప్పారు వాళ్ళు. దేవుడా అనుకున్నాం. సో మంచిగా ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు అయింది. మేము వెళ్ళింది 2 days కాబట్టి చాలా తక్కువ ప్లేసెసే కవర్ చేయగలిగాము, బీచెస్ అండ్ కొన్ని ప్లేసెస్. ఇంకా ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అయితే సాధన ఫారెస్ట్, మ్యూజియం, చర్చ్, అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ మ్యాట్రి మందిర్ అనేసి ఆరోవిల్ దగ్గర. సో ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలే కానీ ప్లేసెస్ అనేది బెస్ట్ ఉంటాయి ఈ పాండిచ్చేరిలో కూడా. సో నెక్స్ట్ టైం మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ మొత్తానికి ఇది మా పాండి అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ సన్సెట్ మెమరీస్. అందరికీ ఈ వీడియో మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.